యాంకరింగ్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది సుమ, ఆ తర్వాత గుర్తొచ్చేది మన ఎంటర్టైన్మెంట్కి బాబు మన ప్రదీప్ మాచిరాజు. సో తను నేను చాలా మిస్ అవుతుండే ఇన్ని రోజులు. అంటే ఏ షో లేదు మంచిగా, అంటే చిన్న వస్తున్నాయి కానీ కొన్ని అంత ప్రాపర్గా రావట్లేదు కంటిన్యూగా మనం తనకు దగ్గరగా ఉండేలాగా. తను రోజు మిస్ అవ్వకుండా చూసే ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఎప్పుడు. సో ఇప్పుడు అలా కాకుండా మన బీబీ జోడీతో మన ముందుకైతే వచ్చేసాడు ప్రదీప్ మాచిరాజు. తన ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీ చూసేలాగా, చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు తాతలు బామ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేసి తన పంచులకి నవ్వుకునే అంత మంచిగా ఉంటుంది షో. తను ప్రదీప్ మాచిరాజు ఏ షో చేసినా అందులో ఎంటర్టైన్మెంట్ అయితే అస్సలు తగ్గేదేలే అన్నట్టుంటుంది. అలాగే తను వేసే పంచులు పక్కన వాళ్ళు ఇబ్బంది కలగకుండా వాళ్ళ మీద, అంటే వాళ్ళ వాళ్ళ మీద బ్యాడ్గా పంచ్ లేకుండా ఇలా ఉంటాయి అనమాట. తన పంచులన్నీ ప్యూర్గా చాలా జెన్యున్గా బాగా నవ్వొచ్చేలా ఇలా అయితే ఉంటుంది. నాకు ఆ విషయంలో ప్రదీప్ మాచిరాజు అంటే కొంచెం తను లైక్ చేస్తారనమాట. ఎందుకంటే తన వే ఆఫ్ ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఉందో సో దానికి నేను తనకి ఫ్యాన్ అనమాట ప్రదీప్ మాచిరాజు. సో ఇప్పుడైతే మనం మిస్ అవ్వకుండా బీబీ జోడీ అయితే వచ్చేస్తుంది. సో నేను కూడా ఫాలో అవుతున్నారు. మీరు ఎంతమందిని బీబీ జోడీని ఫీల్ అవుతున్నారు? అలాగే ప్రదీప్ మాచిరాజు మీకు ఇష్టమా లేదా? తన యాంకరింగ్ ఎలా ఉంటుంది? మీరు అంటే ప్రదీప్ మాచిరాజులో ఏ క్వాలిటీస్ మీకు ఎక్కువగా ఇష్టం? ఎంటర్టైన్మెంటా, తన వే ఆఫ్ బిహేవియరా, లేకపోతే ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, మర్చిపోకండి.